దేవాలయాలు అయితే కడుతూ ఉన్నారు, దాతలందరూ కూడా ముందుకొచ్చి కడుతూ ఉన్నారు. కానీ ఆ గుడి కట్టేంత వరకు బాగానే ఉంటుంది. గుడి కట్టేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అర్చకులకి కనీసం ఇంత ఇవ్వాలనే ఇది కూడా లేకుండా కనీసం వాళ్ళకి ఎలా సరిపోతుంది ఒక 5,000 ఇస్తే అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఖచ్చితంగా ఒక 10,000 రూపాయలు దేవాలయాలకి పూజ చేస్తున్నటువంటి అర్చకులకి కానీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా 55 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధ బ్రాహ్మణులు ఉంటారు, వారికి ఏదైనా ఫంక్షన్ కూడా ఏర్పాటు చేస్తే సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సార్. తప్పనిసరిగా గౌరవ వేతనం ఇచ్చే బాధ్యత మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తాం. మీకు ఆ సందేహం అవసరం లేదు. అమౌంట్ అనేది మీరు పెద్దలు 10,000 కోరారు. అది తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన తర్వాత నేను స్పందిస్తే బాగుంటుంది. మిమ్మల్ని ఆదుకోవాలి, అక్కడ పనిచేస్తున్న పురోహితులు గౌరవంగా బతికే విధంగా అవసరమైన మేరకు గౌరవ వేతనం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది.